వ్యూవర్స్ మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటి వర్క్షీట్ సాధన పత్రం చూస్తూ ఉన్నాము. చదవడము, వ్యక్తపరచడము. క్రింది పేరాను చదవండి. ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, బహుమతులు ఇచ్చారు. వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు. మామయ్య, ఇదిగో వియాన్, ఇవో నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి అన్నాడు. వియాన్, ఏంటి మామయ్య? అబ్బో, కథల పుస్తకాలు. మామయ్య, అవునరా, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడి అవ్వాలని. వియాన్, పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు ఎలా అవుతారు మామయ్య? పుస్తకాలు చదువుతుంటే చాలా సరదాగా ఉంటుంది అన్నాడు అనమాట. పేరాలో ఆశ్చర్య గుర్తున్నటువంటి పదాలను రాయండి. ఇక్కడ చూడండి. వియాన్, మామయ్య, అబ్బో, అవునురా, నీకు పుస్తకం అంటే ఇష్టం కదా, ఇవి మీరు ఈ విధంగా ఉన్నటువంటి రాసేయండి. తర్వాత వచ్చేసి పేరాలో ద్విత్వాక్ష పదాలను రాయండి. మామయ్య, అబ్బో, నువ్వు, తర్వాత వచ్చే గొప్పవాడివి, వాళ్ళ పుట్టినరోజు చెప్పారు. తర్వాత ఈ క్రింది వాక్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? మీరు పుట్టినరోజున ఏమేమి బహుమతులు పొందారు? మీరు ఎక్కువ సమయము దేనికి కేటాయిస్తారు? నేను ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి, ఆడుకోవడానికి కేటాయిస్తాను. మీరు పుట్టినరోజున ఏమేమి బహుమతులు పొందారు? నేను పుట్టినరోజున వచ్చేసి బొమ్మలు, బట్టలు, పుస్తకాలు బహుమతులుగా పొందాను. సో ఈ విధంగా మనము మీకు ఇచ్చిన వాటిని రాయండి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. చిరిగినటువంటి చొక్కా అయినా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. అంటే చిరిగిన చొక్కాని కూడా తొడుక్కో, కొత్త బట్టల కన్నా వచ్చేసి మంచి పుస్తకాన్ని కొనుక్కోమని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా మనం వచ్చేసి గీతల్లో అందంగా రాసిన తర్వాత, ఆ యొక్క కాపీ రైటింగ్లో రాసిన తర్వాత నోట్బుక్లో కూడా ఈ విధంగా నీట్గా రాయండి.